వికలాంగుల పెన్షన్లను రీవెరిఫికేషన్ పేరుతో తొలగించడం అన్యాయమని సిపిఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. కోసిగి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సిపిఐ మండల కార్యదర్శి గోపాల్, ఎంఆర్పీఎస్ నాయకుడు దుర్గప్ప, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం రాజు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు హామీ అమలు చేస్తూనే నిజమైన అర్హత కలిగిన వికలాంగుల పెన్షన్లను రీవెరిఫికేషన్ పేరుతో తొలగించడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. అర్హత లేని వారిని తొలగించడంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని, పుట్టుకతో వికలాంగులు సంవత్సరాలుగా పెన్షన్ పొందుతున్న వారు కాకుండా జాబితా నుండి తొలగించబడ్డారని, పెన్షన్ ద్వారానే జీవిస్తున్న వారికి పెద్ద దెబ్బతీస్తుందని, వెంటనే సరిదిద్దకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలను తప్పవని హెచ్చరించారు. ధర్నా సమయంలో ఎంపీడీఓ కార్యాలయంలో లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పగటిపూట కార్యాలయంలో ఉండవలసిన ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడం నిర్లక్ష్యమని విమర్శిస్తూ ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అధికారులు